నమస్కారం వాణి పూర్ణిమ గారు. నమస్తే అండి. వాణి పూర్ణిమ గారు, మెడిటేషన్ చేస్తూ దేవుణ్ణి చేరుకోవచ్చా అండి? మెడిటేషన్ చేస్తూ దేవుణ్ణి చేరుకోవడం అంటే ముక్తిని సంపాదించుకోవచ్చా అంటున్నారు, అంతే కదా? దేవుడిలో ఐక్యం అవ్వచ్చా అని అడుగుతున్నారు. నేనేమంటానంటే మనం ఎప్పటికీ ముక్తులమే. నిరాకారంగా అనాదిగా నిశ్చలంగా ఉన్న పరమాత్మలో చిన్న చలనం ఏర్పడి ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిని అందుకే శక్తి అంటాం, మాయా అంటాం. ఎందుకంటే మాయా అని ఎందుకంటున్నాం అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు, తిరిగి లయమైపోతుంది. ఇది లేనిది, ఎందుకంటే ఇది సున్నాలో నుంచి వచ్చింది. సున్నాలో కదలిక వస్తే ఒకటి ఏర్పడింది అనుకుందాం. ఆ ఒకటి రెండుగా మారుతుంది, మూడుగా మారుతుంది. మూడు మళ్ళీ రెండుగా మారచ్చు, రెండు ఒకటిగా మారచ్చు, ఒకటి లేకుండా కూడా పోవచ్చు, సున్నాగా మారిపోవచ్చు. కానీ సున్నా ఎప్పటికీ ఉంది. సున్నా లేనిదే దేనికి విలువ లేదు. అదేవిధంగా పరమాత్మ స్వరూపం మనం. ఆయన ఒక పెద్ద పరబ్రహ్మ అనుకుంటే ఒక చిన్న అణువు మనం, కానీ అందులో నుంచే వచ్చాం. ఆయనకి పూర్తి, ఆయనలో ఉన్న ప్రతి గుణగణాలు మనలో ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ముక్తులమే. ముక్తి మరెక్కడో లేదు, ఈ క్షణం ఇప్పుడే కూర్చున్న చోటే ఉంది. కానీ ముక్తి పొందాలి అని ఎందుకంటాము అంటే మనతో మాయ కప్పబడి ఉంది. ఇప్పుడు మనం ఒక అద్దాల రూమ్లో కూర్చున్నాం, బయటంతా చాలా చక్కగా కనిపిస్తుంది. ఎంతసేపు కనిపిస్తుంది? ఆ అద్దానికి మరకలు లేనంత వరకు బయట లోపల అంతా ఒకలాగే కనిపిస్తుంది. అద్దం ఉందా అనేది కూడా మనకు తెలియదు కదా. అదే మరకలు ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తుడుచుకోవాలి. ఎంత తుడిస్తే అంత క్లారిటీ పెరుగుతుంది బయట. ఇది అంతే, మనం మాయతో కప్పేసుకోబడ్డాం. మాయ అనే అహంకారం, ఈ శరీరంలో నేను ఉన్నాను అనేది మర్చిపోయి ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉంటాం. మళ్ళీ వివరించి విడివిడిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీ చెయ్యి ఉందండి, మీ చెయ్యి మీరా? కాదు. మీ తల మీరా? కాదు. మీ కడుపు మీరా? మీ కాళ్ళు మీరా? కాదు కదా. మరి మీరు అంటే మనం ఎంతసేపు ఏం చెప్తాము? నా చెయ్యి, నా కాలు కదా. ఈ నానే నేను. మనం అంటే ఈ శరీరానికి అతీతంగా అందులో జీవిస్తున్న భగవత్ స్వరూపమే మనం. ఈ మాయను తొలగించుకోవాలి. ఈ మాయను తొలగించుకోవడానికి చాలా మార్గాలు చెప్పారు. మొదటి క్లాస్లో ఉన్న వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయి, 10th క్లాస్ లెక్కలు ఎలా ఉంటాయి, ఇంజనీరింగ్ లెక్కలు ఎలా ఉంటాయి, అలా మన స్థాయి పెరిగే కొద్దీ పూజతో మొదలుకొని, జపంతో మొదలుకొని అది పరాకాష్ఠకు చేరితే ధ్యానం. సో ధ్యానం చేస్తే అహంకారం నశిస్తుంది. అహంకారం నశిస్తే నేను అనే ఈ శరీర భ్రాంతి మాయమైపోతుంది. నేను, మీరు, తను ఈ విషయం అంతా ఒకలాగే కనిపిస్తుంది. అంతటా నేనే ఉన్నాను, నాలో అంతా ఉంది అనిపిస్తుంది. ప్రేమ భావం పెరుగుతుంది. ఈ విశ్వం అంతటిని ప్రేమించే శక్తి వస్తుంది. అందరిలో నన్ను నేను చూసుకోగలుగుతాను, మనల్ని మనం చూసుకోగలుగుతాం. అదే ముక్తి. ఈ మాయని అలా తొలగిపో అంటే మాయ తొలగిపోతుంది. కానీ ఆ మాయని పట్టు కూర్చుంటే ఏ పని జరగదు. సింపుల్. వాణి పూర్ణిమ గారు, మరి పూజలు చేసి పెద్ద పెద్ద వాళ్ళు ముక్తిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఓన్లీ మెడిటేషనే కాకుండా, అంటే పూజలు చేస్తేనే ముక్తి వస్తుంది అని ఒక అపోహ ఉండేది. ఇప్పుడు అది చెరిగిపోయి మెడిటేషన్తో కూడా ముక్తిని పొందొచ్చు అని అంటున్నారు. మరి ఏది సమంజసం అంటే? పూజలు చేసి భక్తి మార్గంలో ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. అన్నమయ్య, మీరాబాయి గారు, కబీర్ దాస్, ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు భక్త కన్నప్పని తీసుకోండి, ఆయన కళ్ళు రెండు తీసి ఇచ్చేశాడు. తనకి నేను అనేది లేదు అక్కడ. అది పూజ మాత్రమే కాదు, భక్తి, అచంచలమైన భక్తి, నిరాకారమైన నిర్గుణుడైన పరమేశ్వరుడి పట్ల అతనుకున్న అచంచలమైన భక్తి. అది కూడా ధ్యానంతో సమానమే. అక్కడ అహంకారం నశించింది ఆయనకు. అలాగే పూజ చేస్తే ముక్తి రాదా అంటే ఎన్నాళ్ళు చేస్తాం? మన జీవితకాలం సరిపోవద్దు. ఎన్ని జన్మలుగా పుణ్యాలు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ వాటిని అనుభవించడానికి తిరిగి పుడుతున్నాం కదా. సో వీటికి ఎక్కడో చోట మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు ఇంతకుముందు కాశీ వెళ్తే
కాటికి వెళ్ళినట్టే అనేవాళ్ళు. అంటే ఇక వెనక్కి వచ్చే పరిస్థితి లేదు, పూర్తిగా అడవి మార్గంలో వెనక్కి ఎలా వస్తారో కూడా తెలియదు, ఇక మళ్ళీ అయిన వాళ్ళని కలిసే పరిస్థితి కాదు అది. కానీ ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చేసాయి, 2 గంటల్లో కాశీలో ఉంటాం. ఇప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటారు? ఫ్లైట్ని ఎంచుకుంటారా, కాలినడకని ఎంచుకుంటారా? ఫ్లైటే ఎంచుకుంటాం కదా. అంతే, ధ్యానం కూడా ఫ్లైట్ లాంటిదే. చకా తీసుకెళ్ళి మనని పరమాత్మను చూపిస్తుంది, పరిచయం చేస్తుంది మన ఆత్మని మనకి. అందుకే చాలా సులభమైన పద్ధతి, ఖర్చు లేని పద్ధతి. కూర్చున్న చోటే, నిలబడిన చోటే, నడుస్తున్న చోటే తింటూ ధ్యానం చేయొచ్చు, నడుస్తూ ధ్యానం చేయొచ్చు. ధ్యానం అంటే ఖచ్చితంగా ఒక దగ్గరే కూర్చొని చేసేదనే అపోహ కూడా ఉంది. ఈ అపోహలో నుంచి కూడా మానవాళిని బయటకు తీసుకురావాలనే సదుద్దేశం, లోక కళ్యాణానికై గురువుగారు ప్రబోధ్ అచ్యుత్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన రాత్రులు నిద్రించని ఒక యోగిగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా ఆయన నిద్రించకుండా ధ్యానాన్ని ఎలా చేయాలి, ఏ మార్గంలో వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. రాకెట్టే కనిపెట్టారు, ఇంకా ఫ్లైట్ గురించే మాట్లాడాను నేను. ఆయన రాకెట్టే కనిపెట్టేశారు. మేమే అందరం ఆ రాకెట్ని పట్టుకొని ఆ రాకెట్లో ఎక్కి చిన్నగా ప్రయాణం చేస్తూ విశ్వం అంతటా ఈ విద్య అబ్బాలి. మూగ నిద్రలో, మగత నిద్రలో పడిపోకూడదు ప్రపంచం. నిద్రని నిద్రలాగే శక్తిని పొందడానికి తీసుకుంటూ మిగతా సమయాన్ని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి, అదేవిధంగా ముక్తి మార్గంలో నడవడానికి ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో లోక కళ్యాణానికై మేమందరం కృషి చేస్తున్నాం మా గురువుగారి ఆశీస్సులతో. గురువుగారు మన సమక్షంలో ఉంటూ మనతో ధ్యానం చేయించడం, అట్లాంటి గురువు ఎక్కడా దొరకరు. మనతో ఉండి ధ్యానం చేసే గురువు అసలు దొరకరు. సో ఆయన శక్తిని మనం తీసుకుంటూ, మన శక్తిని లోక కళ్యాణానికి పంచుతూ చక్కటి మెడిటేషన్ సెషన్స్ ఉన్నాయి. అందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో ఈ వర్క్షాప్కి, మెగా ఇన్నర్ లైట్ వర్క్షాప్, బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్కి అందరూ రావాలని గుడాకేశ సంస్థ తరపు నుంచి ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు వాణి పూర్ణిమ గారు. Thank you. నమస్కారం.